పండుగ పచ్చల్లో ఈరోజు మనం మనుపులు చేసుకుంటున్నాం. పెసరపప్పు ఉడకబెట్టి ఉప్పేసి ఎన్నించి పోషణీయమ్మ నవలుతావా నువ్వు? పళ్ళు చూపి దిష్టి తీసేస్తున్నా పిండికి. ఇప్పుడు మనుపులు చేస్తున్నాము. మనుపులకి షేరు బియ్యానికి నవటాకు పెసరపప్పు, ఒళ్ళు చెప్పాలి. ఎందుకు కొద్దిగా వేసి వేయించుకోవాలి. బియ్యం వేసావా? అన్ని బియ్యం వేయించాలా? సేరు బియ్యం వేయించాలి. మరి ఎర్రగా రావనవసరం లేదు. కొంచెం ఇది మా అమ్మమ్మ స్టైల్. అది మనుబులు. మామూలుగా అయితే మేము ఒట్టి బియ్యం పిండితోనే చేస్తాము. ఇది మా అమ్మమ్మ స్టైల్. ఎట్లా చేసుకుంటే బాగా మెత్తగా ఉంటాయి. చూద్దాం. అవునా? నవలుతావా నువ్వు? బియ్యం పళ్ళు చూపి బియ్యం కలర్ మార్చేస్తాను. తెల్లగా కొంచెం తెల్లగా మరి ఎర్రగా వేయించామనుకో నూనె ఎక్కువ లాగేస్తుంది. చాలా చాలు. జస్ట్ ఒక్క రవ్వ కలర్ జస్ట్ కలర్ మారాలంతే. కొంచెం తెల్లబడింది. వాసన కూడా బాగా వచ్చింది. కేజీ బియ్యం మొత్తం ఇట్లాగే వేయించేస్తారు. ఎన్ని కేజీలు చేయాలనుకున్నా అన్ని ఇట్లాగే వేయించాలి. నీ స్టైల్లో చేయాలంటే. నా స్టైల్ అంతే. ఓకే. ఇట్లా వేయించుకోవాలి. తర్వాత పెసరపప్పు వేయించుకోవాలి. కొలత 100 గ్రాములు. కేజీకి 100 గ్రాములు పెసరపప్పు. పొయ్యా అమ్మమ్మ భాష నవటాకు. బియ్యం నవటాకు పెసరపప్పు. అది ఇంకో పప్పు ఏదో ఉంది. పెసరపప్పు ఇలాగా దారులుగా వేయించుకోవాలి. ఇప్పుడు అయిపోయిందా? ఏగిని అమ్మాయి లేవు. మాడి కూడా పోతున్నాయా? అంతా కలిపెట్టిందా? ఏదా కలిపి మాడుతున్నాయి. పోషణీయమ్మ సోనియా పోయి వెత్తి పోయి ఎత్తండి పోయి. ఇప్పుడు మినప్పప్పు వేయించుకుంటున్నా. పోయిమా పోయాలా? అవి కూడా నోటా కలిపి దాంట్లోనే చూపించచ్చు కదా. అలా చిన్న పెద్ద లోటాలు 100 గ్రాములు. 100 గ్రాములు మినప్పప్పు. ఇదే వేడి గిన్నెలో ఇదేంటి వామ్ వేసింది. పండుగ పచ్చల్లో ఈరోజు మనం మనుపులు చేసుకుంటున్నాం. మనం పిండారించుకొని వచ్చాము. వేయించిన పిండి కాబట్టి ఎన్ని రోజులున్నా చెడిపాదు. మంచి స్మెల్తో బాగుంటుంది. జీలకర్ర ఇప్పుడు ఇదిగో జీలకర్ర వేస్తుందా. అంత జీలకర్ర. కొంచెం కారం వేస్తాను. కొంచెం సాల్ట్ వేస్తాను. రుచికి సరిపడా సాల్ట్. కొద్దిగా ఎంగు వేస్తాను. వేడి నీళ్ళు పెట్టుంది ఇక్కడ స్టవ్ మీద. వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలా. ఇంగువ కొద్దిగా ఎంగు వేసా. ఇంగువ ఎండేదమ్మమ్మ నేను ఎక్కడ. ఇప్పుడు ఏ నీళ్లు పోసి కలుపుకోవాలి పిండి. ఫస్ట్ ఒకసారి అది కలపండి నీళ్ళు పోయకుండా.
నేను కలుపుతాలే పిల్ల. పాపం కలుపుకొని మా ఏమి ఇప్పుడు నీకు ఇడ్లీ చేస్తా. నువ్వంతా పూసుకోబాక. యాడ పూసుకొని మళ్ళా పుర్రు అయిన తర్వాత కలిపేదానికి శక్తి దానికి. ఏంటి ఆపు పోయి తెల్లినాయి. చెప్పు జాగ్రత్త అమ్మా, చేయి మమ్మ కలుపుతుంది లేదు. గంటి అమ్మో కలపండి ఏం కాదు. గంటితోనే కలపాల. ముందు గట్టితో కలపాలమ్మాయి. చీజుడు యాడ్ పెట్టుకున్నా. ఇందాక కొట్టింది అయితే హుషారు కలుపుతా ఉంది. వచ్చి ఏం చేస్తుందా పోసేసిందే. ఏమైనా అలివైతే కదా మమ్మ. అంతే అలా కాయ అమ్మ అలివి కావట్లేదు కదా. అది కాటలే ఇదే మంచిగా ఇది పుర్రు అయితే ఏం చేయాలా? మైదా పిండి వేసుకోవాల్సిందే. మైదా పిండి ఎత్తేస్తావు. అయ్యమీద కొడతాం తుమ్మిందా? నేనేం చేసేది మా తుమ్ము వచ్చేదానిక. చూడు ఏమవుతుందో. ఎందుకు మేత అంటే తుమ్మకూడదా? తుమ్ము చెప్పొస్తుందామమ్మా. నీకు దగ్గు చెప్పొస్తుంది. ఎందుకు మా దగ్గుతున్నావా? వెళ్ళా పరిగిస్తా. పుల్ల పుల్ల ఉంది. పూస పూస ఉంటుంది. నెయ్యి వేస్తాను పాప. ఎట్టంది చూడమా పూస పూస. నెయ్యి పూస పూస ఉండకుండా అబ్బా కొంతమంది ఇది నొన్న కొడుతుంది. ఇది చేసి లక్కోండి. లాస్ట్ లో తడుపుదు ఒకసారి నెయ్యితో. ఒక స్పూన్ లాస్ట్ లో వేసి తడుపుదూలే బాగుంటుంది. ఉడిగినండి బాస్తా కర్రీ కరగదని కరగతులేమి అది కర్రీ పక్కన ఏం కరగలా కరగలా. మళ్ళీ జిల్లు అంటే పిండి కలుపు. పోనమ్మా నువ్వు గమ్మను నేను కలుపుతాగానా. నీ చేత కదులే ఇప్పుడు ఎట్టయితే పిండి కలపాలని పోరాడుతుంది. చిన్నప్పుడు నేను చేసినట్టు చేస్తుంది అమ్మ. పట్టుకో దాన్ని పట్టుకో. అల్లే నీళ్ళు తీసుకో. మమ్మ ఏం చేస్తావు చెప్పు. మనుగడ కామెడీలు కాదు. అప్పుడు నువ్వు బలిపాలు ఎన్ని పోసేదా పచ్చిపాలు. నువ్వు అట్ట చేస్తుందమ్మా నువ్వులా. మనుగడ చేసేది అట్ట మిరప్పొడి జీలకర్ర వాము వేసేది. ఇలాగే వేసేది. పాలు ఎన్ని పోసేది? వాళ్ళ పిండి కలిసినన్ని పోసుకుని మొత్తం ఇంట్లో ఉండదు. పెసరపప్పు ఉడకబెట్టి చేసేది. పెసరపప్పు ఉడకబెట్టి ఉప్పు వేసి అన్నించి ఆ పిండిలో వేసి పిసికి అప్పట ఉప్పు జీలకర్ర వేసి చేసేది. కర్ర అంటే అమ్మమ్మ చేస్తే భలే ఉంటాయి. మా అట్ట చేయించవచ్చు కదా. కాదు ఆమె చేసినట్టు మనకి అట్టస్ వచ్చింది. అమ్మాయి ఇప్పుడు మా అవి ఉంది కదా ఇచ్చుకొని చేసుకోవచ్చు. అది చాలా రోజులు ఉండవు. ఎన్న పూస పాలు ఎక్కువ వేసి చేసేది. ఒట్టి పాలతోనే కలిపేదానివే. పాలు ఎన్నపోస పెసరపప్పు ఉడకబెట్టి నిండా వేసినా సరిపోలేదు కదా నీళ్ళ. అప్పుడు ఎన్ని పాలు పోసేదట. పోసేది అమ్మమ్మ. పిండి కాదు కొన్ని ఒక 1 లీటర్ 6 లీటర్ పిండిని బట్టి. అట్లా పోస్తాను. మా టేస్ట్ అంతా ఎన్నపోసలో వచ్చేది. అవునులే. అయినా మనకి యాడ్ దొరుకుతుంది ఇప్పుడు ఎన్నపూస. అప్పుడు అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళం దొరికేది కాదు ఉండేది. ఇప్పుడు యాడ్ దొరుకుతుంది. అమ్మమ్మ ఒక్కరోజు మధ్య తిరిగి ఎన్నపోస వచ్చేది. సరిపోయింది ఉప్ప. నేను చూస్తా. పిండంతా ముద్ద చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తా. నీళ్లు కాసిన నీళ్ళు సరిపోలేదు అందుకొని మళ్ళా కాసుకొని పోసుకుంటాను. చన్నీళ్ళతో కలుపుకుండా మళ్ళీ వేడి నీళ్ళే మళ్ళీ ఏ నీళ్ళతోనే కలుపుకుంటాను. కానీ చెప్పు ఏందో. పిండి కలిపేసాము. ఇప్పుడు ఉప్పు చూసి చాలుకుంటే రుచికి సరిపడా వేసుకోవాలి.
సరిపోలా ఆ. చెప్పాను సరిపోలేదనే అయినా కూడా వేయలేదా కంప్లైంట్ బాక్స్ నాకు అది చూడు ఎట్లా చూస్తుందా అవ్వ చూడు దిష్టి తీసేస్తున్న పిండికి తీసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు చూడు. సరిపోద్దులే సరిపోయింది లో పిండి పెట్టి ఈ గొట్టాలు పిండి పెట్టుకోవాలి. ఎందుకు రావు పెట్టావు ఓయేమో కావాలి అబ్బా అందుకే గడ్డి కావాలనేది ఏమే కారం అది ఈ కారం చేస్తాను అవుతుంది ఏం చేసేది ఏం కాదు బాగానే వచ్చి కావాలంటే ఇది చేసుకోవచ్చు అంతే కదా మమ్మ అట్టో ఇరిగిపోతాయిలే కాలింది రా తిప్పేదా ఇప్పుడు తిప్పొద్దా వదిలేసేదా పెరిగేసుకుంటా. సరే మొత్తం ఒకటే వేస్తుంది అయితే ఇప్పుడు మునుగులు కాలి తీస్తున్నాం. ఇటు కాలిపోయింది, కాలినట్టు. వేసేది ఇట్టా చూడండి పిల్లలు, చూస్తున్నారు ఓ తీమ నువ్వా కాపు వచ్చింది మా అమ్మకి మమ్మీ స్మైల్ చూడండి ఇక్కడ డైరెక్ట్గా పొయ్యిలో పెట్టి లేకపోతే ఇట్లా ఒక ప్లేట్ మీద లేకపోతే ఒక గంట మీద వేసి వేసుకోవచ్చు ప్లేస్ లేదు కదా దానికి ఇప్పుడు డైరెక్ట్గా వేయలేకపోతే ఇట్లా కూడా వేసుకోవచ్చు